ఎర్ర చందనము అంటే వెంకటేశ్వర స్వామి రక్తమా? ఎవడైనా మోడర్న్ వరల్డ్లో ప్రజలకు అవేర్నెస్ ఎలా కల్పిస్తారు? అరే చెట్లను కొట్టకండ్రా, చెట్లను కొట్టడం వల్ల అడవులు హీనపడటం వల్ల, అడవులు నాశనం అవటం వల్ల మనకు ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, జంతువులు చచ్చిపోతాయి, మన జంతువులు మన జనావాసాల మీదకి వస్తాయి, మనకు సమస్యలు వస్తాయి. అయినా మీరు చదువుకోలేదని చెప్పి అందరూ చదువుకోలేదని అనుకోవటం ఏంటి? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్లియర్ కట్ అవేర్నెస్ ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ అన్ అవేర్నెస్ దట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. వెంకటేశ్వర స్వామి రక్తం ద్వారా వచ్చిన చెట్లు పెరగడం వల్ల అవి ఎర్రచందనం. చదువు లేని వాళ్ళను పాలిటిక్స్లో ఎంటర్టైన్ చేయడం వల్ల ఇదిగో ఇట్లాంటి పిచ్చోళ్ళు పడతారు. ఇటువంటి మాటలు చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడితే మేము కూడా భరిస్తాం. ఒక డిప్యూటీ సీఎం అధికారి హోదాలో కూర్చొని వెంకటేశ్వర స్వామి రక్తం తడవడం వల్ల అది ఎర్రచందనం అయిందని చెప్తుంటే ఈ జనరేషన్ వాళ్ళు నవ్వుకోరు మిమ్మల్ని చూసి. ఈ జనరేషన్ వాళ్ళు ఓట్లేయటం వల్లనే మీరు 21 స్థానాలు సంపాదించగలిగారే. అటువంటి మీరు వెంకటేశ్వర స్వామి రక్తంతో తడవడం వల్ల ఎర్రచందనం పుట్టింది, లేకపోతే శివుడి విమూది నుంచి రాలడం వల్ల శాండిల్వుడ్ పుట్టింది, ఏంటి మాటలు? కామన్ సెన్స్ ఉండాలి కదా సార్ మీ స్థాయికి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దుంగలు నేపాల్ గవర్నమెంట్లో పట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఎలా అయితే అప్పచెప్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కర్ణాటక స్టేట్కి బైలాటరల్ టైస్ ఉండాలి, బైలాటరల్ కోఆపరేషన్. మీరు 2 లక్షల పుస్తకాల్లో ఒక ఇండియన్ పాలిటీ పుస్తకం చదివి ఉండాల్సింది, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకం కూడా ఒకటి చదివి ఉండాల్సింది.